డాడీ ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. ఒక మంచి డాన్సర్‌గా, మంచి డైరెక్టర్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు. మీరు ఆ 2 లైన్‌లు వెళ్ళకుండా డైరెక్ట్ యాక్టింగ్ సైడ్, హీరో సైడ్ వచ్చేసి అంటే మళ్ళీ బేస్డ్ కూడా యాక్షన్ మూవీ డాడీతోనే డైరెక్షన్ చేయాలని అంటే మీరు అనుకున్నారా? చిన్నప్పటి నుంచి డాడీ చేస్తాను అని చెప్పి? అనుకోలేదు యాక్చువల్లీ. ఇదొక సడెన్ సర్ప్రైజ్‌గా వచ్చింది. కానీ ఈ ఏజ్‌లో నాకు ఇలాంటి ఆపర్చునిటీ దొరకడం ఒక పెద్ద విషయం. అంటే 17 ఇయర్స్‌కే హీరో ఛాన్స్. అవును. సో, ఆపర్చునిటీ నేను యాక్చువల్లీ చాలా లక్కీ అనమాట. ఇలా ఛాన్స్ దొరకడం ఈ ఏజ్‌లో. అంటే నేను హీరో అవ్వడం అనుకున్నా చిన్నప్పటి నుంచి. ఒక 25, 24 అలా అయితేనే అనుకున్నా. కానీ అప్పుడు దాని లోపల ఇది వచ్చేసింది. సో, ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ ఫర్ థట్. కాలేజ్‌లో నీ ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారు? దే ఆల్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ద ఫిల్మ్. హైదరాబాద్‌లో చదువుతున్నావా? చెన్నైలో చదువుతున్నావా? హైదరాబాద్‌లోనే. హైదరాబాద్‌లో. ఓకే. వి ఆర్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. ఓకే. అంటే ఇప్పుడు నాన్నగారు కూడా ఉన్నారు. ఇప్పుడు 17 ఇయర్స్‌కి. హ్మ్. ఒక 20 మందిని కొడితే ఎలా అంటే దాన్ని జస్టిఫై ఎలా చేస్తున్నావని? అది మూవీలో జస్టిఫైడ్ అయితది. సో, ఖచ్చితంగా. స్టోరీ చెప్పలేం. తప్పకుండా. సో, మనం అదే కొత్త విషయం. మనం నార్మల్‌గా కమర్షియల్ ఫిల్మ్స్‌లో చూస్తాం. హీరోకి ఫైటింగ్ వాళ్ళు తెలుసు. వాడు బాగా ఫైట్ చేస్తాడు. ఎందుకంటే వాడు హీరోని కాబట్టి. కానీ ఈ మూవీలో ఏమో నా క్యారెక్టర్ ఒక హీరో కాదు. ఓకే. వాడు ఒక ఆర్డినరీ మ్యాన్. యాజ్ యూ కెన్ సీ ఇన్ ద ట్రైలర్. సో, వీడు ఒక ఆర్డినరీ బాయ్ ఫైటింగ్ తెలీదు, ఏం తెలీదు. అలాంటి రేంజ్‌కి ఎలా వస్తున్నాడు? ఎందుకు ఆ పాయింట్ ఏంటి? అర్థం పాయింట్. ఆ జస్టిఫికేషన్ ఏంటి అని చెప్పేసి అది స్టోరీ. అది రాయడానికి 2 ఇయర్స్ అయింది. ఆడియన్స్ ఏమో ఒక ఫ్రెష్ స్టోరీ, ఒక ఫ్రెష్ ఫేస్ విత్ అ నైస్ కాస్ట్ చూడంటే తప్పకుండా చూడొచ్చు మూవీని. ఫైట్స్ అంతా ఇప్పుడు ఈ వయసులో ఉన్నావు కాబట్టి అంటే కొడదాము, స్టంట్లు చేద్దాము, జిమ్నాస్టిక్ చేద్దాం అని ఉంటుంది. కానీ ఈ ఫైట్స్ కూడా నువ్వు ఎందుకంటే డూప్ కూడా ఇప్పుడు యూజ్ చేయలేడు. ఎందుకంటే ఫాదర్ అవును. పక్కన సన్ను అయ్యో ఎందుకు అవసరం అలా 30 ఫీట్ నుంచి దూకుతున్నావు, 20 ఫీట్ నుంచి లెగ్ పంపింగ్ అని. దాన్ని మీరు ఎట్లా క్యాల్కులేట్ చేశారు? డాడీ ఏమన్నా ఫైట్స్ ఆపాడా లేదంటే నీ వల్ల ఏమన్నా? నేను ఒక రెస్ట్రిక్షన్, ఒక బ్యారియర్ అని ఏం పెట్టలేదు. మా నాన్న ఈ ఫైట్, ఆ ఫైట్ ఏం చేశాను నేను. ఎందుకంటే స్క్రీన్‌లో ఇలాంటి ఫైట్ చేసే స్క్రీన్‌లో చాలా బాగుంటది. సో, దానికి ఐ వెంట్ టు ఎవ్రీ ఎక్స్‌టెంట్ అన్నీ చేస్తాను నేను. సో, కష్టపడాలి లేదా? అవును. ఇప్పుడు నా ఇన్ని ఇయర్ కష్టపడ్డవాడు ఈ మూవీలో ఫస్ట్ మూవీలో కష్టపడాలి అనాల. అంటే సార్ బయట చాలా మందికి తెలియదు మాస్టర్. ఎందుకంటే ఊరికే వారసత్వంలో వస్తారు కానీ ఇక్కడ ఉన్న కష్టం ఎవరికీ తెలియదు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలో ఉండాలి, లైట్లు మీద పడుతుంటాయి, ఫైట్స్ చేయాలి. అంటే చిన్న ఏమన్నా మిస్ అయినా కానీ ఇంకా ప్రాణాలు మేము కష్టపడి వచ్చినప్పుడు పిల్లలు కష్టపడాలి కదా. ఖచ్చితంగా. అదేంటి ఏమంటే కష్టపడి ఏసీ నాకు సెల్ఫిష్ అండి. సెల్ఫిష్ నా అబ్బాయి హీరో చేశా. అవును. మీకు తెలుసు 3 ఇయర్స్ బిఫోర్ మేము హైఫై అని ఒకటి మూవీ చేసాం. ఓన్ అవును. ప్రాజెక్ట్. అవును. గర్ల్స్ విత్ లైక్ ఎంటర్టైన్మెంట్తో మినిమం గ్యారంటీ అది సేఫ్ తీసాం చిన్న బడ్జెట్లో. ప్లాన్ చేశాను. ఒక చీఫ్ గెస్ట్ రాలేదు, మై క్లోజ్ ఫ్రెండ్. సో అలా చీఫ్ గెస్ట్ రాలేనన్నా నాకు ఆ రోజు అప్సెట్ అయింది. ఆయన రాలేదంటే అక్కడ ప్రోగ్రామ్స్ ఎలా కెమెరా ఆఫ్ చేసేసారు. చీఫ్ గెస్ట్ రాలేదు సార్ అది. ఆ తర్వాత నా ఫ్రెండ్ సంతోష్ మ్యాగజైన్, పర్వాలేదు సార్, పర్వాలేదు, మీరే మాకు స్టారే, కెమెరా ఆన్ చేయండి. సో అంత చిన్న ఇన్సల్ట్ అన్న. అప్పుడు ఒక హీరో అంతా నేను ఒక కథ చెప్పడానికి హీరో నేను అడుగును. ఎందుకంటే నేను బైక్ మాస్టర్ ఉన్నవాళ్ళు, అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చినా పర్వాలేదు. సో వెన్ ఐఎమ్ నాట్ హిట్ ఉన్నప్పుడు వాళ్ళు పిల్లలు మన ఇల్లు అడగాలి. నేను అడగడం కష్టం. అందుకే గోపిచంద్ వచ్చి నేను సూపర్ మూవీ తీసినప్పుడు కథకి ఎవరైనా మనం తీస్తాను చెప్పి ఐ ట్రైడ్, చాలా ట్రై చేశాను. మీకు తెలీదు, కంటిన్యూగా శ్రీకాంత్ ప్రాజెక్ట్ ఉండి చేశా. ఉండండి, అదే ఆగలేదు మూవీ, ఏదో ఆగలేదు. బట్ ఏంటంటే నా వదిలేసి వచ్చేసా. ఎందుకంటే ఒక చిన్న ప్రాజెక్ట్ ఒక 4 ఇయర్స్ అయిందంటే కష్టం. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు, తర్వాత డబ్బు లేదు. ఆగి 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 అది పడిపోదు, మనం వెక్స్ అవుతాం. దెన్ ఏంటంటే తర్వాత ఆ మూవీ ఫినిష్ చేయాలంటే కంపల్సరీ 5 days కావాలి. సరే ఇలాగే ఫినిష్ చేసి పెట్టేసేయండి, అలాగే నాకు కథ నాకు అయింది. సో అందువల్ల నా పేరు వేయవచ్చు సార్, మీరు ఎవరి పేరు వేసి రిలీజ్ చేసుకోండి. ఎందుకంటే నాకు గ్యాప్ అన్నా పర్వాలేదు, అవును, నా పేరు స్పైల్ కూడకూడదు. అమ్మారాశి వచ్చిన టాలెంట్ ఉందిరా అన్న. ఇప్పుడు అందరూ నాకు ఫోన్ చేస్తున్నారంటే ఐ నో యు ఆర్ టాలెంటెడ్ అంత థాట్ వస్తుంది. చాలామందికి నన్ను అడుగుతున్నారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నాకు వెరీ గ్రేట్ఫుల్గా ఉంది సార్. ద గ్యాప్ అయ్యో వచ్చారు చాలంటే మై టాలెంట్. సో అందువల్ల నెక్స్ట్ ఏం చేయాలి, సరే మన గురు జేడి చక్రవర్తి వెళ్ళిపోలా, ఆయన పెట్టి తీలా. నాకు ఒక ఫ్రెండ్ ప్రొడ్యూసర్ షేర్, ఓకే ఏంటి బడ్జెట్ దానే ప్రాబ్లం, ఇంతే బడ్జెట్ రా, ఒరే థియేటర్లే మూవీ, ఓకే
మన కథ ఇకైనా ఎంతమైనా చేయవచ్చు, 50 లాక్ చేయవచ్చు, 1 crore చేయవచ్చు. కథ అంతా అలాంటి కథ ఇన్ని క్రోర్కి చేసినా అలాంటి కథ. సో కథ ఇంపార్టెంట్ లేదు, అది పాయింట్. అవును. అప్పుడు జేడి చక్ర వెళ్ళాను. నా ప్రొడ్యూసర్ అడ్వాన్స్ లేట్ చేశాడు, నా చేతిలో అడ్వాన్స్ ఇచ్చి ఫస్ట్ హీరో లాక్ చేశాను. షూటింగ్ అన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసేది. బడ్జెట్ తాటేసి మొత్తం చూపిస్తున్నారు వాళ్ళు. 50కి ప్రాజెక్ట్, దే ఆర్ షోయింగ్ 250. బా. మొత్తం ఇది నాకు తెలుసు. ఇన్ని రోజులు కష్టపడి బ్లడ్ వామిట్తో తీస్తున్నా ఇంత రోజుల షేర్ కోసం. అమ్మేశారు 60 lakhsకి హిందీ అమ్మేశారు. తెలియకుండా ఉగ్రం సిట్టింగ్లో, మీకు తెలియకుండా. నాకు తెలియకుండా అంత సిట్టింగే ఉగ్రం సిట్టింగే కొనేశారు. అవును. ఆయన యాక్షన్ చూపిలని చెప్పి నా స్టైల్ చేసిన మూవీ అది. ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే ఏం చేశారంటే వీళ్ళందరూ నాకు జై చక్రవర్తి నమ్మేశారు. ఆయన డైరెక్టర్ కదా, ఎంటర్ అయినారు. ఆయన ఎంటర్ అయ్యి దయ్యం మూవీ చేసేసారు. మొత్తం మార్చేసి హ్యాంగ్లో పెట్టి పోస్ట్ చేసి MM10 ఏదో, నేను ఉగ్రం పెట్టేదో మార్చి MM17 ఏదో ఓకే. అవును వచ్చింది. అది కూడా OTT వచ్చింది. నేను అలా నా గురువు ఎంటర్ అవ్వబోదు, తప్పు చేస్తున్నారు బట్ నా గురువు నాకే చేస్తారు, థింక్ చేయలేదు. అవును. రీ రికార్డింగ్ ఫినిష్ అయ్యింది, ఫస్ట్ టైం వచ్చింది. ఫస్ట్ టైం వచ్చిన తర్వాత ఆయన 4 years చేస్తున్నారు. తర్వాత నేను వచ్చేసాను బయట, సరే గురువే చేయని చెప్పి. ఆ ప్రొడ్యూసర్కి 4 years అయింది. ఇది ఆ వింట్లే రీ రికార్డింగ్, మళ్ళీ స్క్రీన్ ప్లే మళ్ళీ చిన్న షూటింగ్ జరుగుతుంది చేసి దానికి ఫంక్షన్కి రామ్ గోపాల్ వర్మ వెళ్తున్నారు. రామ్ గోపాల్ తిరిగి నాందా డైరెక్షన్. అవును. చూడండి ఆ టీం చూడండి. అవును. రామ్ గోపాల్ వర్మ ఎందుకు ఇండస్ట్రీ వాళ్ళు ఇదవుతున్నారంటే, అమ్మకు ద్రోహం చేయకూడదు, సినిమా అంటుంది అమ్మ, ఓకేవా, అంత అనుభవం వచ్చింది. తర్వాత అప్పుడే ఫీల్ అయినండి, బాగా ఫీల్ అయినా. ఏం చేయాలి, ఫంక్షన్కే హీరో రాలేదు. చూసా, నా అబ్బాయి పిలిచాను. నా అబ్బాయి ఒక సమ్మె ఉన్నాడు కోచ్. ఆడి థాట్ చిన్నప్పుడు ఉంది, నాకు తెలియదు. బట్ నాకు థాట్ లేదు, వాడు చదవాలి, మంచి చదువుతాడు, ఒబ్బడింటా ఉంటాడు వాడు, ரொம்ப ఒబ్బడింటే చేస్తాడు, ఎక్కువ మాట్లాడు, లైట్గా మాట్లాడిన ఒక పాయింట్ ఉంటుంది. సో అంత ఇదా ఉంటాడు. ఆడ మనకి ఇండస్ట్రీలో ఎందుకు ఆ కష్టం, వీటి చదివి ఫారిన్ పంపించలేదా నా ప్లాన్. ఆయన మంచి చదువు పెట్టాలని ప్లాన్. ఇప్పుడు కూడా ఎక్కడ చదువుతున్నావు? మహేంద్ర. సో టాప్. సో ఇప్పుడు నేనేం చేసానంటే వాడు పిలిచి ఉంటుంది, యూట్యూబ్లో చాలా ఫేమస్ ఇది. For more videos like this, subscribe Big TV channel.